ఇప్పుడు బాగా రేట్ ఉందండి, వెంట్రుకలు ఉన్నాయి అంటున్నా. వాళ్ళేమో లేవమ్మా అంటే చూడండి ఉంటాయి అంటుంది. పాడైపోయింది ఏది లేదు. ఒకవేళ పాడైనా దాన్ని మరలా ఏం చేస్తారు? రీసైక్లింగ్ చేస్తాడు. గ్లాసులు తాగేసి పడేస్తావు కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పడేస్తావు. అవన్నీ ఏమైతే అనుకున్నావు? నీకు తెలియని సంగతి ఏంటంటే వాటన్నిటిని తీసుకెళ్ళి మళ్ళీ మిషన్లు వేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తాను, మళ్ళీ అయ్యే కొనుక్కున్నాను. పాడైపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తాడు, మరలా బాగు చేస్తాడు. ఈ సంవత్సరం ఒకవేళ నీకు పంటలు బాగా పండలేదేమో, వచ్చే సంవత్సరం డబల్ పండిస్తాడు దేవుడు. రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు, భయపడొద్దు. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగలేదేమో, వచ్చే సంవత్సరం ఆరోగ్యం, అధికమైన ఆరోగ్యం ఇస్తాడు. బాగుపడదని అనుకోవద్దు, బాగవదని అనుకోవద్దు. బాగవుతుంది, మరలా బాగవుతుంది. నీకు మంచి జీవితం రాదని అనుకోవద్దు, మంచి రోజులు రావని అనుకోవద్దు. మరలా తిరిగి దేవుడు నీ జీవితంలో మంచి రోజులను దేవుడు అనుగ్రహిస్తాడు. కష్టకాలాన్ని చూస్తున్నావా, శ్రమకాలాన్ని చూస్తున్నావా, శోధన కాలాన్ని చూస్తున్నావా, నిందలు చూస్తున్నావా, అవమానాలు చూస్తున్నావా, కష్టాలు చూస్తున్నావా, శ్రమలు చూస్తున్నావా, శాపకరమైన బ్రతుకులు చూస్తున్నావా? అయితే ఈ రోజు దేవుడు ఒక గొప్ప శుభవార్త నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే పాడైపోయినటువంటి నీ పరిస్థితిని దేవుడు మరలా బాగు చేస్తాడు. నీ ఫైనాన్షియల్, నీ యొక్క ఆర్థిక పరిస్థితులను దేవుడు బాగు చేస్తాడు. అప్పులైపోయి ఉన్నావా, దేవుడు మరలా వాటన్నిటినీ తీర్చే శక్తిని నీకు ఇస్తాడు. నిన్నే అప్పిచ్చేవాడిగా దేవుడు మారుస్తాడు. ఆహారం లేకుండా ఉన్నావా, దారిద్ర్యంలో ఉన్నావా, దేవుడు సమృద్ధినిస్తాడు. నీవే అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా మారుస్తాడు. నిరాశలో ఉన్నావా, దేవుడు నిన్ను దీవిస్తాడు. నిరాశలో ఉన్న వారికి నీవే ధైర్యముగా మారుస్తాడు. దేవుడు మనకి ధైర్యంగా మారుతాడు. దేవుడు మనల్ని ధైర్యముగా మారుస్తాడు. అందుకనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మరలా కట్టబడతా. పడిపోయావేమో, ఓడిపోయావేమో,